హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నైట్ ఫైర్తో ఏ ప్రాబ్లం రాలేదు కదా సార్? లేదు. అవును, మా పక్క కాటేజ్లో దిగింది ఎవరు? హనీమూన్ కపుల్ సార్, మీ తెలుగు వాళ్లే. ఓ, మాకు వాళ్ళ డీటెయిల్స్ కావాలి. రిజిస్టర్లో వాళ్ళ పేరు అడ్రస్ ఎంటర్ చేసి ఉంటారు కదా, అది చూపించండి. దికం. ఓకే సార్. వీళ్ళే సార్. వివరాలు మిస్టర్ అండ్ మిస్సెస్ రణ్వీర్, కలకత్తా అని మాత్రమే రాసింది. తన వైఫ్ పేరు లేదేంటి? వాళ్ళు అంతే రాస్తారు సార్. వాళ్ళ ఐడి ప్రూఫ్స్ తీసుకోలేదా? సారీ సార్, నిన్న హడావుల్లో మర్చిపోయాను. ఏంటి సార్, వాళ్ళు ఏమన్నా డిస్టర్బ్ చేశారా? అదేం లేదు. ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఎక్కడుంది? పనిచేయట్లేదు సార్. మంచు ఎక్కువగా కురవడం వల్ల సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. ఐడి ప్రూఫ్స్ తీసుకోలేదు, కెమెరా కూడా బాగా పనిచేయడం లేదు. టూరిస్టులు కాకుండా టెర్రరిస్టులు అయితే ఏం చేస్తావు? వాళ్ళు టెర్రరిస్టులా సార్? కాదు కాదు, ఊరికే ఎంక్వైరీ చేస్తున్నాం. హలో, కాల్ చేసి కట్ చేసేమిటా అమరేంద్ర? అది సిగ్నల్ ప్రాబ్లం. తర్వాత కాల్ చేస్తే నువ్వు కట్ చేసావేంటి? నాకు సేమ్ సిగ్నల్ ప్రాబ్లం. నా పాప కోసం నేను ఎక్కడికి రావాలి? తను ఎక్కడుంది? మదర్ తెరెసా ట్రస్ట్ హోమ్ దగ్గరికి రా. నేను బయలుదేరుతున్నా. ఓకే, 10-15 మినిట్స్లో నేను ఎక్కడ ఉంటాను. మనోహరి, మదర్ తెరెసా ట్రస్ట్ హోమ్ దగ్గరికి రమ్మన్నాడు. రణవీర్తో పాటు తన వైఫ్ కూడా వస్తుంది కదా? నాకు తెలిసి రాదు. నువ్వు వెళ్ళి రణవీర్, నాకు వేరే పని ఉందని చెప్పాను కదా. అంటే తను వేరే పని కోసం వచ్చిందా? అలా అనుకుంటున్నాను. వేరే పని అంటే బాగిని చంపడమేగా. అరుంధతిని చంపినంటే బాగిని కూడా చంపబోతున్నావా? అరుంధతి మరణానికి రణ్వీర్ వైఫ్కి ఏదో సంబంధం ఉంది అనిపిస్తోంది. తనెవరో తెలిస్తే మొత్తం బయటికి వస్తుంది. జాగ్రత్త మనోహరి, అరుంధతిని చంపి తప్పించుకున్నావు. భాగ్య విషయంలో దొరికిపోతే అమరేంద్ర నిన్ను ఈ మంచు కొండలోని సమాధి చేస్తాడు. నా జాగ్రత్తలో నేనుంటాను రణవీర్, నువ్వు బయలుదేరు. సరే. రణ్వీర్ వెళ్ళగానే ఆ కాటేజ్ డోర్ కొడదాం. తను లోపలే ఉంటుంది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం. పద. చలేగే.